ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు అండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లో 156వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ముందుగా మనం కాసేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత రామాంజనేయ సార్ గారి ద్వారా మనము ఇరిటేషన్ అనే పుస్తక స్వాధ్యాయాన్ని తెలుసుకుంటున్నామండి. నిన్న ఒక భాగం తెలుసుకున్నాము, రెండవ భాగం ఈరోజు తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందుగా అందరూ కూడా చక్కగా మెడిటేషన్ చేసుకున్నాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి చక్కగా శ్వాస మీద ధ్యాస పెడతాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేళ్ళు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకొని, పిరమిడ్ ఉన్న వాళ్ళు చక్కగా పిరమిడ్ పెట్టుకోండి, లేని వాళ్ళు తెప్పించుకోండి. చక్కగా పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేసుకుందాము. పిరమిడ్ ఎనర్జీని అందరం కూడా తీసుకుందామండి. శ్వాస మీద ధ్యాస, వేళ్ళలో వేలు వేసుకోవడం, కాళ్ళు క్రాస్ చేసుకోవడము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చుందాము. స్థిర సుఖాసనము. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు. శ్వాస మీద ధ్యాస.
ఇది ఆన్ చెయ్యి.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. నెక్స్ట్ మనకు స్వాధ్యాయంలో భాగంగా మెడిటేషన్ అనే పుస్తక స్వాధ్యాయాన్ని మనకు నిన్న పార్ట్ 1 అంటే కొంచెం తెలియజేయడం జరిగిందనమాట. రామాంజనేయ సార్ గారు బెంగళూరు నుంచి ఈరోజు రెండో భాగాన్ని తెలుసుకుందామండి సార్ ద్వారా. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. మమతార్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన రఘునాథ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, అట్లానే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధర్మపత్ని అయిన సొన్నమాల పత్రి మేడం గారికి కూడా కృతజ్ఞతలు, పాదాభివందనాలు చెబుతూ, మరి మమతార్ ఫౌండేషన్ లో పోస్ట్ ఎంతో మంది మహిళలు వర్క్ చేస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, ఎంతో మందిని వాళ్ళ ప్రణాళిక వేసుకొని ప్రతిరోజు ఆ సమయాన్ని చూసి ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తున్న మేడం గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ఈరోజు మనం తార్కారాం గారు కొడుకు నిన్న 16 అంటే ఒక చిరాకు, ఇరిటేషన్ అనేది ఎందుకు జరుగుద్ది, ఇలా భూమి మీద నుంచి అనంత లోకాలకి దీన్ని వ్యాపించి మనం పీల్చుకునే గాలి, ఇవాళ వస్తున్న వైరస్లు కూడా అన్ని మనం క్రియేట్ చేస్తుంది. మన కూసంత చిన్న ఆలోచన కూడా అది చాలా రివర్స్ అయ్యి మనకు రావటం, మరి ఇన్ని ఇబ్బందులకి కారణం మనమే అయ్యి అవన్నీ కూడా సూక్ష్మము ప్రాణమయ శరీరాల మీద పడి లోపల దానికి సంబంధించిన విద్యుత్ అంతా కూడా కట్ అయ్యి అనారోగ్యాలు బారిన పడి మన ఇబ్బందులు పడుతూ, దీనికి కారణం ఎవరు అని మనం వెతుకులాడుతున్నాం. అది కూడా కాకుండా ఒకరు వాడిన వస్తువులు కానీ, ఒకరు తాగిన నీరు కానీ, ఒక ఇల్లు ఎవరన్నా దాంట్లో జీవించి దాంట్లో గొడవలాడుకొని గందరగోళం చేసి ఉన్న ఇంట్లో చేసినా కూడా అవన్నీ కూడా మనకు కనెక్ట్ అయ్యి ఇన్ని రకాల ఇబ్బంది వస్తుంది అని మరి తార్కారాం గారు లేటెస్ట్ గా ఇప్పుడున్న చైతన్య శక్తికి, ఇప్పుడు భూమి మీద జరుగుతున్న ఇన్ని రకాలకి మార్పు ఈ చిరాకే, ఇరిటేషనే. ఇదంతా కూడా అన్ని చోట్ల ఎట్లంటే చెరసాలల కాడికి పోయినా, తర్వాత కోర్టుల కాడికి పోయినా అక్కడ ఉన్నంతసేపు మనకు వచ్చేది కూడా చిరాకే. కాబట్టి ఇవన్నీ కూడా మనకు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మికంలో మనం ఎక్కడున్నా, ఏ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నా ఈ పుస్తకం అవసరం. నాకు తెలిసినంత వరకు కొన్ని 100 కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ ఈ పుస్తకం తర్వాత ఇదంతా. 200 కిలోల బంగారం ఉండొచ్చు, కానీ దీని ముందు దిగతుడిపే. ఎందుకు అంటే మనం ఎందుకు వచ్చాము, మనం ఎందుకు చెయ్యాలి, మన ప్రణాళిక ఏంటి, మరి పత్రిసారి ఎందుకు వచ్చాడు, పత్రిసారి మనల్ని అందరినీ బోధకులుగా తయారు చేయటానికే భూమి మీద క్రియేట్ అయిన పిరమిడ్ మాస్టర్లందరికీ టీచింగ్ అని పత్రిసారి చెప్పినప్పుడు మనం ఎప్పుడు తయారయ్యాలి. కొత్తగా ఇయర్లీకి 40 నుంచి 50 పుస్తకాలు, ఇంటర్నేషనల్ నుంచి స్పిరిచువల్ పుస్తకాలు స్వాధ్యాయోగ శ్రీనివాసులు రెడ్డి గారికి అందటం, మరి ఆయన అక్కడి నుంచి ఆయనకి కొద్దిగన్నా ఆలోచన ఇచ్చి దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయటం చాలా హెవీ వర్క్. ఇదంతా కూడా దాన్ని ముద్రణ వేయించాలి, దానికి చాలా ఖర్చు. ఇప్పుడు చదివే పుస్తకము 60 పేజీలు అయ్యేది 90 రూపాయలు, 50 రూపాయలు కొరియర్, 140 రూపాయలు దొరుకుద్ది. అది వేసింది ఎన్ని 500 పుస్తకాలే, కానీ ఎంతమంది చేస్తున్నాయి. మన ఆలోచన కాసేపు తీసుకోవాలనిపిస్తుంది, క్లాస్ అయిపోయిన దాకా అబ్బాయి ఈ పుస్తకం తెప్పించుకుంటే బాగుంటుంది, మళ్ళా పొద్దున్నే మాయలో పడిపోతాం. కానీ ఈ రకం కాకుండా మనమంతా కూడా దీన్ని మనం తెచ్చుకొని మనమంతా చదివి చెబితేనే కదా ఒక ధ్యాన జగత్ కావాలి, ఒక పిరమిడ్ జగత్ కావాలి, ఒక శాకాహార జగత్ కావాలి. ఇన్నిన్ని
ఒక పత్రిసారి వృక్షం కింద ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి వీటన్నిటిలో వాళ్ళు చెప్పేది ఏంది, మనం ఎదగటానికే కదా. కాబట్టి వీటినన్నిటిని కూడా మనం దినచర్యగా ప్రతిరోజు ఈ పుస్తకం చదవాల్సిందే జీవితాంతంలో. అయితే నా దగ్గర ఇది ఉందని ఇంకొకరికి చెప్పుకోవాల్సిన పని లేదు. మన దగ్గర ఉంది, మనం చదువుకొని దాన్ని ఏ రకంగా విడుదల చెయ్యాలి, దాన్ని ఏ రకంగా మనకు బయటికి పోద్ది అనేది మనం తెలుసుకుంటానికి ఈరోజు దానికి 35 పాయింట్లు ఇచ్చారు. ఆ పాయింట్ల ద్వారా మనం దాన్ని ఏ రకంగా విడుదల చేయాలి అనేది మనం తెలుసుకొని, పుస్తకం పెన్ను ఉన్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు మీకు లోపల అనిపిస్తుంది, అబ్బా ఇది నేను తెచ్చుకుంటే దీని ద్వారా నేను ఏమన్నా బయటపడినా అని మనం చెక్ చేసుకుంటూ, నిన్న భాగంలో ఇంకొక 2 పేజీలు ఉన్నాయి. ఆ 2 పేజీలు మనం క్లుప్తంగా తీసుకొని నెక్స్ట్ వీటిని రక్షించుకు తోడ్పడే విషయాలు అసలు ఏంటి, వాటి నుంచి మనకు ఎట్లా రక్షించబడతాము, మనం భూమి మీద అద్భుతంగా ఎట్లా బయటకు వెళ్తాము అనేది మనం తెలుసుకుందాం మాస్టర్. నిన్నట్లో కొద్దిగా బాగా ఉంది, అది తెలుసుకొని మనం వెళ్దాం. అది ఏంటంటే, విషంతో నిండిన చిరాకు చీకటి శక్తులకు ప్రవేశ ద్వారము. విషంతో నిండిన చిరాకు చీకటి శక్తులకి ప్రవేశ ద్వారం. అంటే మీలో చిరాకు ఉందంటే చీకటి శక్తులు లోపల దూరిపోయినట్టయి కంప్లీట్ గా. ద్వారం చిరాకు ఉన్న చోట కొత్త వాళ్ళు దానితో లాభపడి విషపూరిత చర్యలను పెంపొందిస్తారు. వాళ్ళు విషపూరిత చర్యలను పెంపొందిస్తారు. చిరాకు కొనసాగితే రోజు రోజుకు ప్రమాదకారాలు పెచ్చిమీరి క్రమంగా ప్రాణమయ కోశాల్లో చీలికలు ఏర్పడి, ప్రాణమయ కోశాల్లో చీలికలు ఏర్పరిచి ఉన్నత శరీరాల్లోకి చొచ్చుకుపోద్ది. ఇంకా అక్కడి నుంచి కథన శరీరాల్లోకి ఇది వెళ్ళిపోతా ఉంటుంది, మీరు ఆపినా ఆగదనమాట. ఈ చీలికల ద్వారా మన ఆరాలో చీకటి శక్తులు స్థిరపడి విషం యొక్క వినాశకర శక్తిని పెందిస్తుంది. ఎక్కడికి పోతుంది ఇది? నేనేం చెప్పా, ఈ చిరాకు ఎక్కడికి పోతుంది? నాడీ మండలానికి కొట్టి, నాడీ మండలాల నుంచి ఆరాలో కొట్టి, ఇన్ని రకాలు మనల్ని వ్యవస్థని దెబ్బతీస్తుంది. ఎట్లా? ఇది ఏకాంతంలో ఆలోచించటం నేర్చుకుంటూ ఆలోచన యొక్క బాధ్యతను గుర్తిస్తారు. ఆలోచన దృఢమైన గోడలను చదును చేస్తుంది. సందేహము, చిరాకు స్వీయ జాలి ఎరుకతో తోసివేయబడతాయి. సందేహము, చిరాకు స్వీయ జాలి మిమ్మల్ని పరిశీలించుకొని బోధకుడు తప్ప వేరెవరు తోడ్పడరు అని జ్ఞాపకం ఉంచుకోండి. బోధకుడు మాత్రమే ఆధారపడ్డ దగినవాడు అని గుర్తించండి. బోధకుడు మన ఊర్ధాత్మ లేదా కాల ప్రాంత పదార్థాలను అధిగమించి మన సందేహము, చిరాకు మరి స్వీయ జాలలను అధిగమించటంలో తోడ్పడేటట్టు అయి ఉండవచ్చు. ఇక్కడ చిరాకుతో కూడా సందేహం కూడా ఉంది మనకు. సందేహాలు నివృత్తి కాదని నిన్న చెప్పాం. విశ్వాసము రాదు, సందేహాలు నివృత్తి కావాలి. ఇప్పుడు జూమ్లో వస్తారు, బోర్డంత మంది వస్తారు, అన్ని వింటారు. ఇందాక ఒక క్లాస్ చెప్పాను, నిన్న మీకు జరిగిన పార్ట్ 1 ఇంకోసారి చెప్పాను. దాదాపు 75 మంది వచ్చారు. మరి వాళ్ళకు ఉన్నాయి అడగాలి కదా. ఏదో వచ్చామా పోయామా, కానీ ఏమనిపించింది, అసలు ఇది అవసరమా, ఇది అవసరమా కాదా అనేది మనం చర్చించుకున్నప్పుడు ఒకళ్ళలోంచి ఒకళ్ళు మార్పు వచ్చినప్పుడు ఇంకొకరికి అది అర్థమైంది. కాబట్టి ఇక్కడ తోడ్పాటు అయి ఉండొచ్చు. బోధకుడు మాత్రమే తోడ్పడతాడు అన్నది ఎంత తీయటి మాట. బోధకుడు మాత్రమే మనకు అత్యున్నతం మంచి జరగాలని కోరుకునే ఏకైక వ్యక్తి బోధకుడు. శిష్యుల మధ్య గాఢ బంధం ఉంటుంది. ఇదే పత్రిసారి మనం చేసింది ఇదే. ఇక్కడ గురువులు లేదు, ఏం లేదు, మొత్తం ఇదే. చాలా మంచి బంధం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ఏకాంతవాస చైతన్యం ప్రసరణను తగ్గించటం, ఆ విధమైన చైతన్యం ఊర్ధాత్మ యొక్క ఆలోచన గ్రహించి మనసు కాంతి సౌందర్యాలతో నింపుతుంది. ఏకాంతంలో లేనప్పుడు ఇతరుల ఆలోచన తరంగాలు మనని చేరి మన ఆలోచనలు వక్రీకరించటం కానీ మార్చివేయటం కానీ జరుగుతుంది. సందేహము, చిరాకు స్వీయ జాలను ఎరుకతో తొలగించాలి. ఎరుకుండాలి. ఎందుకు వచ్చింది చిరాకు, ఎందుకు ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది గందరగోళం, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ఎరుకుండాలి, తొలగించాలి. అయితే దీనిని క్రమశిక్షణలో అదుపులో ఉన్న మనసు, బుద్ధి ఉండి
సందేహము, చిరాకు, స్వీయ జాలలు వంటి వాటిని ఎదుర్కోగలగాలి. సందేహాలు, చిరాకు, స్వేజాలు ఎదుర్కొనగలగాలి. సందేహం అనేది మీ మనస్సు. సందేహం అనేది మీ మనస్సు బుద్ధి యొక్క సంఘటన లేదా విషయంతో గుర్తించుకొని మూలంపై, ఆత్మపై, విశ్వాసంపై విశ్వాసం కోల్పోయే స్థితి వస్తుందంట. చూడండి, మీకు ఇవన్నీ ఉండేలోకి విశ్వాసం కోల్పోయే స్థితి వస్తుందంట. తార్కారాము చాలా అద్భుతంగా జ్ఞాన సుగుణాలు వాల్యూమ్ 2లో ఉంటుంది. ఇదంతా చాలా అద్భుతమైన ఇది. సందేహాలు, నీకు అసలు ఏ గురువు మీద నమ్మకం రాదు, ఎవరి మీద నమ్మకం రాదు. సందేహాలు ఎట్ట తీరుతాయి? ఎవరిని అడగాలి? ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి అడిగితేనే నీకు ఉన్న సందేహాలు చెప్పేది. కానీ నువ్వు చేయకుండా ఇంకొకళ్ళు ఎట్ట చేస్తారు నీకు? అది వేరే వాళ్ళని కనుక్కొని, ఇప్పుడు లలిత మేడం ఉంది, మేడం నాకు ఇవి ఉన్నాయి, దీనికి ఎవరన్నా మార్గం చెప్పేవాళ్ళు ఉన్నారా? మేడం అడిగితే ఎమ్మడే ఫోన్ నెంబర్ ఇస్తుంది ఎమ్మడే. అది చేయకుండా మనం ఎక్కడో కూర్చొని మేడం నాకు అయ్యి ఉన్నాయి అడగకుండా కూర్చొని ఎట్లా మనం ముందుకెళ్తాం? ఎట్లా ఎక్కుతాం? చిరాకు అనేది మీ నాడీ వ్యవస్థ ప్రతికూల లేదా వినాశకర శక్తుల మీద ముద్రలు, ప్రభావాలు లోనిచ్చే స్థితి. స్వీయ జాలితో మీరు నిమ్న ఆత్మతో గుర్తించుకుంటారు. తగ్గిపోద్ది స్థాయి. అది స్వీయ తిరస్కారం. ఆ సమయానికి మిమ్మల్ని మీరు మీ వాస్తవ ఆత్మ గురించి మర్చిపోతారు. ఆ టైంలో మీ స్వీయ ఆత్మ గురించి మీరు మర్చిపోతారంట. ఈ స్థితిలో మీరు మిమ్మల్ని అందరూ వదిలివేశారని, ఈ స్థితిలో మీరు ఏమనుకుంటారు? మిమ్మల్ని అందరూ వదిలివేశారని, ఎవరికి మీపై ఆసక్తి లేదని భావిస్తారు. మనసులో ఇట్టుంది, నన్ను వదిలేశారు, ఎవరికి ఇది లేనిస్తారు. ఈ 3 శక్తులు మీపై అదుపు సాధించకుండా వెళ్ళగొట్టాలి. వీటిని వెళ్ళగొట్టడం గురించి న్యూ టెస్టమెంట్ లో గొప్ప ఉదాహరణ ఉంది. సిలువ వేయబడినప్పుడు క్రీస్తు ఏమన్నాడు? తండ్రి వారిని క్షమింపు, వారేం చేస్తున్నారో వారికి తెలియదు. ఏం చెప్పాడు ఆయన? తండ్రి వారిని క్షమించు, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అంటాడు. సందేహము, చిరాకు, స్వీయ జాలను తిరస్కరించడానికి ఎంతటి మహత్తర మార్గమో ఇది. సోక్రటీస్ విషయంలో కూడా ఇదే విధమైన ఉదాహరణ. ఆయన ఎంత ప్రశాంత విషయాన్ని స్వీకరించాడో తమ జీవిత చివరి గడియాలు విషంతో కలుషితం కాకూడదని వారిద్దరికి తెలుసు. చూడండి, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జీవితాలు కూడా ఇవన్నీ కాకుండా ఉండటానికి వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళని ఇచ్చేయండి అన్నారు. అంటే దీని వెనకాల ఇంత అర్థం ఉన్నది అని. ఇది ఈ 16 పాయింట్లు నిన్న మీకు చెప్పింది. ఇంకొకసారి ఆ వీడియో కూడా మేడం వాళ్ళు పెడతారు, ఉంటే అది వినండి. లేదు అని అన్నప్పుడు ఏ రోజైనా సరే నాకు ఫోన్ చేసినా నేను ఆ 16 పాయింట్ల నుంచి ఆడియో చేశాను. ఆడియో కూడా మీకు ఇవ్వటానికి నేను సిద్ధమే. కాబట్టి నా నెంబర్ కావాలంటే రాసుకోండి, టైప్ చేసి పెడతారు. 9440063823 రాసుకోండి. మేడం గారు కూడా శ్రీకాంత్ టైప్ చేసి పెట్టమ్మా, ఖాళీ ఉంటే మేడం గారు ఎవరో ఒకరు టైప్ చేసి పెట్టండి. ఆల్రెడీ గ్రూప్ లో పెట్టడం జరిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సరే, చిరాకు, విషాకారాల నుంచి రక్షించుకోవడం తోడ్పడే విషయాలు. వాటి నుంచి రక్షించుకోవటం ఎట్లా? 35 పాయింట్లు. ముందు 35 పాయింట్లు చూస్తాను, తర్వాత ఒక్కొక్కటి మనం చర్చ చేసుకుందాం. గులాబీలు ఫస్ట్. 2 ప్రీసియా పుష్పం. 3 మాచి పత్రం తైలము లేదా తేనీరు. 4 బార్లీ. 5 కస్తూరి సుగంధం. 6 ఉల్లాసం. 7 ప్రేమ. 8 అభినందన. 9 ఇతరుల దివ్యత్వం గుర్తించటం, ఇతరులోని దివ్యత్వం గుర్తించడం. 10 స్వీయ త్యాగం. 11 స్వీయ ఉపేక్ష. 12 హానిరాహిత్యం. 13 ప్రాణశక్తి. 14 బోధన గురించి సంభాషణ. 15 ఆధ్యాత్మిక ఆరా గాఢతం చేయటం, ఆధ్యాత్మిక ఆరాను గాఢతం చేయటం. అధిష్టానం పట్ల ఆకాంక్ష. 16. 17 ఉదయ ప్రసరణ. 18 నిద్రకు ముందు ప్రార్థన. 19 ఏ పైన ప్రారంభించే ముందు ప్రార్థన. 20 మనసు పనితీరు తగ్గించటం. 21 ఆత్మలో లయం కావటం. 22 కఠోర శ్రమ. 23 నివాస ప్రాంతాలు తరచూ మార్చటం. 24 సంతృప్తి. 25 ఆనందం. 26 మంచి పోషణ. 25 సరైన నిద్ర విశ్రాంతి. 28 శక్తిని పొదుపు చేయటం. 29 క్రమబద్ధత. 30 ఓర్పు. 31 చైతన్య విస్తరణ.
పరిధి విస్తరణ, 32 వినయం, 33 ఆరు బయట నిద్ర, 34 సాహసం, 35 గాంభీర్యత. ఈ 35 పాయింట్ల గురించి ఈరోజు మనం ఒక్కొక్క పాయింట్ ఏంటి దాని గురించి చర్చ చేసుకుందాం. ఎవరు కూడా ఇది నాలో ఇది ఉందని ఎవరు ఫీలింగ్ కావాల్సిన పని లేదు. మనము చిన్నగా తెలుసుకున్నాం ఒక సరైన స్థితి, మనము ఆ ఆ సమయం కోసం వేచి ఉన్నాం కాబట్టే ప్రకృతి మన దగ్గరికి ఇది రావటం జరిగింది. కాబట్టి నిదానంగా ఎవరు నా దగ్గర ఇది ఉంది అని ఎవరు ఇది కావాల్సిన పని లేదు, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎవరు వాళ్ళు గమనించుకొని దాన్ని ఈ జీవిత జయంలోనే మనం తొలగించుకునే దానికి ప్రణాళిక వేసుకొని ప్లాన్ చేసుకొని ముందుకు పోవటమే మన కర్తవ్యం. ఒకటి, గులాబీ అంటే ఏంటి? విష ప్రమాదకారాన్ని నిరోధిస్తుంది, బోధనే తెలియజేస్తుంది. పూర్వకాలపు రాజులు తన భవంతుల చుట్టూ గులాబీ తోటలు పెంచేవారు. ఆసియాలోని కొన్ని సమూహాలు తమ ప్రత్యేక సమావేశాల్లో గులాబీ నూనెను వాడేవారు. ఆధ్యాత్మిక యోధులు కూడా దానిని వాడేవారు. విషకారకం లేకపోతే వ్యక్తి ఎంతో సృజనాత్మకంగా, సృష్టమైన మనస్సుతో, ఉత్సాహంతో, రేడియో ధార్మికతతో ఉంటాడు. కొంచెం కొంచెం పరిణామంలో గులాబీ నూనె వాడటం సాధ్యమే. దానిని మీ స్నానం చివరిలో కానీ సువాసన ద్రవ్యంగా కానీ వాడవచ్చు. ఇది గులాబీలకు ఉన్నది. అంటే గులాబీ చెట్లు మన ఇంట్లో అంటే కొయ్యటం కాదు, వాటిని విస్తృతంగా పెంచుకోవటం కానీ, దానికి సంబంధించిన తైలం కానీ, వాటిని ఈ యొక్క చిరాకు అనే మీ దగ్గర నుంచి వాడటం వల్ల లోపలికి దరి చేయకుండా బయటికి పంపించేదానికి ఒక ఆస్కారం ఉందని మనం చూస్తాం. 2, ట్రిసియా నాడీ వ్యవస్థను బలోపేతం చేసే ప్రమాదకర విషయాన్ని పేర్కోకుండా చేస్తుంది. ట్రిసియాను ఇంటి చుట్టూ పెంచుకోవచ్చు. మరి ఇదేంటో నేను కనుక్కోవాలి. ఇక్కడ రాశారు, నరాలను బలోపేతం చేసుకోవలసిన వాళ్ళు సంక్షోభాన్ని దాటి నా వాళ్ళు ట్రిసియాలను గదిలో ఉంచుకొని నిద్రిస్తే స్వాంతన పొందుతారు. అది నరాలను నియంత్రించి శాంతపరుస్తుందంట. ఇది మనం కనుక్కోవాలి. అది మరి అది ఒక చెట్టా లేకపోతే ఏంటా, ఆ ఫ్లవరా లేకపోతే ఏంటనేది ఇది నరాల వ్యవస్థని బాగా ఇచ్చేస్తుందంట. 3, మాచీపత్రం తైలం. అంతే ఇది అంటారు కదా, త్రివిధ దళాలు ఏదంట మాచీపత్రం అంటే శివుడికి పూజ చేసి ఈ విషపొరలను కరిగించి వేస్తుంది. ముఖ్యంగా గ్రంథులను ఉపయుక్తం, దాని చర్మంపై తేలిగ్గా రుద్దుకోవచ్చు. 4, ఇది అందరికీ తెలిసిందే, బార్లీ ఊపిరితిత్తుల్లో ఎంతో ఉపయుక్తం. విషంతో కలిగిన హానిని నిర్మూలిస్తుంది. ఊపిరితిత్తులను శుభ్రపరిచి బార్లీని సూపుగా వాడుకోవచ్చు. ఊపిరితిత్తుల్లో ఉన్న ఏదన్నా ఈ ఇరిటేషను ఇవన్నీ కనుక ఉన్నప్పుడు బార్లీ నీళ్లను సూపుగా వాడుకోవచ్చు. 5, లేడీ నుంచి తీసిన కస్తూరి సుగంధం. గాఢ నిద్ర, గాఢ క్రిమి సంహారిణి. అది రక్తాన్ని శుద్ధం చేసి విష పదార్థాలను బయటికి పంపుతుంది. దీనిని దీర్ఘ విరామములో చిన్న మోతాదులో నోటి ద్వారా కూడా తీసుకోవచ్చు. ఏదో చిన్న మోతాదులో నోటి ద్వారా కూడా తీసుకోవచ్చు. 6, ఉల్లాసం స్వచ్ఛపరుస్తుంది. ఆత్మ వివేచన కార్యక్రమంలో ఉల్లాసాన్ని వెలువరిస్తుంది. ఆ ప్రసరణ విషకారాన్ని తిప్పికొడుతుంది. ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించడం వలన ప్రమాదకర విష దాడులు ఎదుర్కోవటమే కాక ఇతరులకు కలుషితమైన ఆలోచనలు పంపటం కూడా నిరోధించబడుతుంది. అంటే మనం ప్రతిరోజు ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఉల్లాసము ఒక ప్రత్యేక సౌర జ్వాల. అది మనను చేరే అనేక కాలుష్య ప్రవాహాలను కాల్చివేస్తుందంట. మనకు చేరే కాలుష్యాలన్నీ కూడా కాల్చివేస్తుందంట. మన ఆరాలో ప్రయత్నించే విషపు ధూళిని కూడా స్వచ్ఛపరుస్తుంది. మరి ఉల్లాసంగా ప్రతిరోజు ఉండటానికి అది ఏం చేయాలి, ఏ క్రియ చేస్తే ఉల్లాసంగా ఉంటాము అనేది మనము చెక్ చేసుకొని అది కూడా ఒక ప్రక్రియ. 7, ఉల్లాసంతో మిళితమైన ప్రేమ అద్భుతాలు చేస్తుంది. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని చిరాకు పరచలేరు. నిజంగా ప్రేమించిన వ్యక్తిని మీకు చిరాకు పరచలేరు. మీరు ప్రేమించని వారు మీకోసం మంచి పనులు చేసినా కూడా వారి ఉనికి మీకు చిరాకు కలిగిస్తుంది. ఇక్కడ ఏమిచ్చారు? వారి కోసం మంచి పనులు చేసినా కూడా వారి ఉనికి మీకు చిరాకు కలిగిస్తుంది. ప్రేమ మీ చుట్టూ కవచాన్ని నిర్మించి మీరు ఇతరులను అర్థం చేసుకునేటట్లు చేస్తుంది. 8, తాము చేసిన దాని లేక తాంపై ఉన్న దానిని అభినందన పొందకపోవటం వల్ల తాము చేసిన
దానికి లేక తామై ఉన్న దాని అభినందన పొందలేకపోవటం వల్ల చాలా మంది చిరాకు పడతారు. నేను ఇట్లా చేశానే, నాకేమీ ఇచ్చేయలేదే అనే కాడ చిరాకు పొందుతారు. అభినందన ఒత్తిడులు విడుదల చేస్తుందంట. అభినందనలు కనుక ఇవ్వలేదన్నప్పుడు ఒత్తిడులు విడుదల చేస్తుంది. చిరాకు నిరోధిస్తుంది. మనలోని ఇతరులోని ప్రేమ శక్తిని వెల్లడిస్తుంది. అభినందన వ్యక్తి గౌరవాన్ని, విలువను భావించేటట్లు చేసి ఉన్నత చైతన్య స్థాయిలో అనుసంధిస్తుంది. అభినందన విషయాన్ని పెంపొందినీదు, వ్యాప్తి చేయనీదు, దివ్యత్వాన్ని దర్శించి వ్యక్తీకరించడమే అభినందన. ఉన్నత విలువలు, దివ్యత్వానికి ప్రాముఖ్యత ఉన్న చోట విషయానికి తావు ఉండదు. అసలు ఈ అభినందనలు అనేది 1 మినిట్ మేనేజ్మెంట్ పుస్తకం అనేది ఒకటి ఉంది తెలుగులో. ఆ పుస్తకం చదవాలి. 1 మినిట్ మేనేజ్మెంట్ అనే పుస్తకం 1 నిమిషంలో చాలా అద్భుతంగా అసలు అక్కడ తెలుస్తుంది ఈ అభినందనీయం ఏంటి అనేది. అది చాలా అద్భుతంగా అక్కడ దొరుకుద్ది మీకు అభినందనీయం. 9 ఇతరుల్లో దివ్యత్వాన్ని గుర్తించటం. ఇతరులోని దివ్యత్వాన్ని గుర్తించడం అభినందన కన్నా ఉన్నత లక్షణం. వారిలో ఉన్న దివ్యత్వాన్ని మనం గుర్తించడం ఒక లక్షణం. అన్ని పరిస్థితుల్లో, సందర్భాల్లో మీకు దివ్యత్వపు ఉనికి, దివ్యత్వపు చేతిని దర్శిస్తారు. మనుషులు అందరిలో పూర్తిగా చెడిపోయిన వారిలో కూడా మీరు దివ్యత్వాన్ని గుర్తించి, మీరు గుర్తించడం ద్వారా వెలికి తీయగలరు. మీరు గుర్తించడం వల్ల ఆ వ్యక్తిత్వ దివ్యత్వం వ్యక్తీకరణ అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. ఎంతో మంది ఉన్నారు, వాళ్ళలో మనం గుర్తించాలి. అసలు ఏదో ఒక 100 మాటలు మాట్లాడారు, కనీసం 2 మనకు మంచిది దొరుకుతాయి కదా. అసలు వాళ్ళు ఏంటి చెక్ చేయటం, దివ్యత్వాన్ని గురించి చేయడం. 10 స్వీయ త్యాగం ఏంటది అనేది. సత్యము, సౌందర్యము, మంచితనాలు, స్థిర ప్రభావం మీరుకు దారి గురి అయిన ప్రతిసారి స్వీయ త్యాగంలో దానిని సమతత్వంలోకి తెస్తారు. మీ త్యాగపూర్వక సేవతో అది సాధ్యం. త్యాగం త్యాగం అంటే ఎక్కడ గుర్తొస్తుంది? చెట్టు. త్యాగం అంటే చెట్టు. చెట్టు ఎంత ఇస్తుంది మీకు? నేడిస్తుంది, చనిపోయి కర్ర ఇస్తుంది, అన్ని ఇస్తుంది కదా. అప్పుడు ఏంటి అంటే త్యాగం ఎక్కడ మీకు తేడా వస్తుందంటే, డెడ్ వుడ్ గనక మీరు తెచ్చి, ఇంట్లో కార్పెట్ వుడ్ గనక మీరు తెచ్చి, ఆ వుడ్కి వర్కర్ గనక మీ దగ్గరికి రాకపోతే, అరే నేను ఇంత చెక్క తెచ్చాను, వీడు అసలు రావట్లేదు అని అంటే మీ దగ్గర త్యాగం లేదని ఇండికేషన్ ఇస్తుంది. అట్లాంటి కళల్లో డెడ్ వుడ్ కానొస్తుంది అన్నమాట. దొంగలు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఎప్పుడైతే మనం త్యాగం అనేది లోపించాము అని అంటే డెడ్ వుడ్ మొత్తం కానొస్తుంది. డ్రీమ్లో చెక్క దొంగలు ఇట్లాంటివన్నీ కానొస్తాయి. ఇది ఎందుకు అని మనకు తెలవదు, కానీ నువ్వు త్యాగాన్ని నేర్చుకో అని ఆ వుడ్ చూద్దనమాట. ఇది ఒక డ్రీమ్లో, అది వేరే దాంట్లో తెలుసు కాబట్టి నేను త్యాగము అంటే పంచభూతాల్లో ఒక కాన్సెప్ట్లో ఇది నేను తెలుసుకున్నాను కాబట్టి ఇది త్యాగము. 11 స్వీయ ఉపేక్ష అనేది మీ స్నేహితులు, శత్రువులు ఎవరితో లావాదేవీలోన స్వీయ ఆసక్తి వదిలి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా, ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఒక చర్చ లేదా వాదనలో ఇరువురు తమని తాము తొలగించుకుంటే వాస్తవాలు స్పష్టంగా వెలికి వస్తాయి. ఏదో ఒక విషయం జరిగింది, ఇద్దరు ఇది చేసుకుంటే ఎట్లా? అప్పుడు దాన్ని గనక ఇది చేసుకుంటే ఒక వెలుగులు వస్తాయి. మన బంధాలన్నిటిలోనూ నేను అని వదిలితేనే, మన బంధాల్లో అన్నిట్లో కూడా నేను అని వదిలితే చిరాకు లోను కాకుండా ఉండి మనం మనలో స్థితం అవుతాం. ఇది 11 స్వీయ ఉపేక్షలో. 12 హానిరాహిత్యం అంటే ఏంటి అంటే మీ చర్యలు, మాటలు, ఉద్వేగాలు, భావాలు ద్వారా ఎదుటివారి అభివృద్ధి నిరోధించకపోవటం. ఎదుటివారిని ఈ రకంగా మీరు ఇది నిరోధించుకోవటం. మీరు ఇతరులను చిరాకు పెట్టినా లేక ఇతరులలో చిరాకు పెట్టబడినా మీరు వారినే కాక మిమ్మల్ని కూడా గాయపరుచుకుంటారు. గుర్తుంచుకోండి, మీరు వాళ్ళని కాదు మిమ్మల్ని కూడా గాయపరుచుకుంటారు. హానిరాహిత్యం అంటే ఆ చిరాకుతో ప్రభావితం కాకపోవటం హానిరాహిత్యం. వ్యక్తి చుట్టూ ఒక కవచం ఏర్పరిచి విషపు బాణాలు తిప్పికొడుతుంది, రివర్స్ తిప్పికొడుతుంది. 13 ప్రాణశక్తి మేల్కొన్నప్పుడు లేదా అన్వయించినప్పుడు
ప్రమాదాన్ని కరిగించవేయటమే కాక చీకటి శక్తులు విషపు పురుగులన్నిటినీ వెనక పంపుతుంది. ప్రాణశక్తి నాడీ వ్యవస్థను సున్నితంగా చేసి కేంద్రాలు గ్రంథుల్లో శుద్ధి చేసే జ్వాలలు పెంపొస్తుంది. నాడులు ప్రాణశక్తికే ప్రాణం. మరి చిరాకు ద్వారా నాడీ వ్యవస్థ దెబ్బ కొడుతుందిగా, మరి అది కూడా మనం తీసుకుంటేనే కదా ఈ నాడీ వ్యవస్థ. 14 బోధనల గురించి సంభాషణ ఏంటి? వృధా ఆలోచనలు, కాలక్షేపం, కబుర్లు, విమర్శలకు లోబడవద్దని, నిందలకు, ద్వేషపూరిత మాటలకు లోపడవద్దని బోధకుడు సలహా ఇస్తాడు. బోధన గురించి సంభాషించడం ద్వారా మనం మన గదిలో ప్రకంపన పెంపొందించి, ఆ వైబ్రేషన్ మన గదిలో పెంపొందించి మనోశక్తి, దైవశక్తిని గ్రహించడం ద్వారా ఉన్నత ఆలోచనలు, దర్శనాలు, అభిప్రాయాలు పొందగలము. ఇది బోధకుడి ద్వారా. నెక్స్ట్, అవి మహాత్ములు శక్తిని ప్రసరింపజేస్తాయి. ఆ వాతావరణంలో చిరాకుకి ప్రమాదాలు లేవు. 15 ఆధ్యాత్మిక ఆరాను గాఢతం చేయటము. ఏంటిది? ఆధ్యాత్మిక జీవన, ఆత్మ సుగుణాలు వ్యక్తీకరణ ద్వారా అది సంభవిస్తుంది. మన ఆరా ఎట్లా? మన వాహకాలు ఆత్మ యొక్క ప్రసరణలు కలబోత. అది స్వచ్ఛ కాంతితోనూ వర్ణంతోనూ ప్రకాశిస్తుంది. అది కవచం వల్లే ఉండి మన శరీరంలోకి ప్రమాదకారాలు ప్రవేశించకుండా రక్షిస్తుంది. అందుకే బోధనకు అనుగుణంగా జీవించమని, జీవితాల్లో నూతన పౌనపుణ్యాలు సృష్టించమని, చర్యల్లో, ఆలోచనలో, అనుభూతుల ద్వారా అత్యున్నతమైనది వ్యక్తీకరించని మహాత్ములు కోరుతున్నారు. ఆరా, దీనికి ఆరా కూడా ఇప్పుడు సపోజ్ మనకేం చెప్పారు? కోట్ల కాడికి పోయాము, లేకపోతే చెరసాల కాడికి పోయాము, లేదు హాస్పిటల్ కాడికి పోయిన తర్వాత బాడీ ఆరాకి కొంత ఇదైద్ది. ఈ ఆరాని బాగా క్లీన్ చేసుకోవాలి అని అంటే ప్రతిరోజు, నాకు తెలిసినంత వరకు నేను ఒక 3 years నుంచి ప్రతిరోజు బాత్రూంలో 1 kg కల్లుప్పు డబ్బా పెట్టేస్తా. కంప్లీట్గా 2 చెంచాలు వేసి నేను స్నానం చేస్తాను అన్నమాట. అప్పుడు చూడండి, చెక్ చేయండి, అసలు ఎంత రిలాక్స్ వస్తుందంటే ఆ డస్ట్ అంతా పోతుంది. అంటే కొంతన్నా మనం రిలీజ్ చేసుకునే దానికి ఇది ఒక అవకాశం. ఈ ఆరాని ఇట్లా మనం క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా ఇంకోటి కూడా లేటెస్ట్గా మనకు మొన్న నేను ఒక క్లాస్లో విన్నాను, బాలకృష్ణ గారి నోట్ల నుంచి వచ్చిందనమాట. మనం ధ్యానం చేసేటప్పుడు ఆరా క్లీనింగ్ మాస్టర్స్ ఉన్నారంట, పైన పిలవమన్నారంట. ఆరా క్లీనింగ్ మాస్టరు, ఆరా క్లీనింగ్ పిరమిడ్స్ కూడా ఇన్వైట్ చేయొచ్చు. అర్థమైంది కదా? ఆరా క్లీనింగ్ మాస్టర్స్ని, ఆరా క్లీనింగ్ పిరమిడ్స్ని కూడా ఇన్వైట్ చేస్తే అది మన నమ్మకం, విశ్వాసం ఉండాలి. అంతేగాని ఎక్కడుంది ఏంటని కాకుండా అట్లా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. 16 అధిష్టానం పట్ల ఆకాంక్ష. ఆకాంక్ష ప్రాణశక్తిని ఉత్పత్తి చేస్తుంది. అది మనసు, ఆత్మ వైపు మళ్ళిస్తుంది. అధిష్టానం నుంచి శక్తిని గ్రహిస్తుంది. అధిష్టాన శక్తి ఆనందం, ఆశీర్వచనం, శాంతి. అధిష్టానం పట్ల ఆకాంక్షించిన వ్యక్తి మూలం నుంచి నూతన విద్యుత్ శక్తి విడుదల చేస్తుంది. అంటే అధిష్టానం అంటే మన పైన అవుతుంది. అతని ఆత్మ నుంచి వెలువడే శక్తిపాత కణజాలను పునరుద్ధరించి వాటిని బలోపేతం చేసి ఉంచుకునేటట్టు చేస్తుంది. అది నాడీ వ్యవస్థలో విషాలు పేర్కోకుండా చూస్తుంది. అధిష్టానపు శక్తి గొప్ప రక్షణ శక్తి. 17 హృదయ ప్రసరణ. ఈ ప్రసరణ ఏ కరుణ, అదే జీవన కాంతి, ఏకజీవ కాంతి. విశ్వానికి, జీవానికి వెదజిల్లే కాంతియే హృదయం. మన హృదయ కేంద్రం విప్పారినప్పుడు మన తలంలోని హృదయ కేంద్రం మేల్కొంటుంది. అప్పుడు మనం మహత్తర ఉనికి యొక్క విద్యుత్తును ప్రసరిస్తాం. ఈ హృదయ స్పందన అంగీకరించటానికి వాటిని అన్నిటినీ కాల్చి స్వచ్ఛపరుస్తుంది. ఈ కరుణ ప్రసరణ మనం అలవాటు చేసుకోవాలి. మన బంధాలన్నిటిలో ఈ జీవ విద్యుత్తుని ప్రసరింపచేయాలి. ఈ ప్రసరణే చిరాకు ప్రమాదకారాన్ని తిప్పకూడదు. కరుణ ఎక్కడి నుంచి వస్తుంది? హృదయము అంటే ఏంటి? ప్రేమ. మన దగ్గర అసలు కృతజ్ఞత అనే భావం ఉందా? పచారీ షాప్లో దొరకదు. ప్రతిరోజు ఏ పని చేసినా థ్యాంక్ యూ అని అంటే ఎంత ప్రేమ పెరుగుద్ది. దాని ద్వారా కూడా మనం నిరోధించుకోవచ్చు. 18 నిద్రకు ముందు ప్రార్థన. మహాత్ములు నిద్రించే ముందు ప్రార్థన చేయమని చెబుతారు.
అది హృదయానికి ఉన్నది తిరిగించటంలో, నిద్రలో మనిషి నిమ్న ప్రాణమయ్య సూక్ష్మము లేదా మనోతలాలలోకి జారకుండా తన ప్రార్థన లక్ష్యాన్ని చేరి తక్కువ పైన పుణ్యం పొందే అపాయం నుంచి తప్పించుకుంటారు. అంటే వైబ్రేషన్ తక్కువ స్థాయిలో దిగజారకుండా ఉండేదానికి ఇచ్చేస్తారు. నిద్ర ప్రాణమయ్య భౌతిక శరీరాలకు ఉత్తేజపడటంలో అవి ప్రమాదంలో పోరాడగలవు. 18 ఏ చర్యకైనా ప్రార్థనతో అభినందించటం. ఏ పని ప్రారంభించాలన్నా హిందువులు ఏం చేస్తారు? ఓంకారంతోనే మొదలు పెడతారు. మహమ్మదీయులు ఏం చేస్తారు? దైవం తప్ప వేరెవరు లేరు అనే మంత్రాన్ని పలుకుతే క్రైస్తవులు క్రీస్తు నామాన్ని అంటారు. మిగిలిన వారు విభిన్న వ్యక్తీకరణలు చేసిన వాటి సారాంశం ఒకటే. ఆహ్వానించిన శక్తితో దైవంతో మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల కవచాన్ని ఏర్పరచుకోవటం. మీలో ఆ చైతన్యం పెరిగే కొద్దీ మీరు జీవితంలో ఏ కుదుపుకైనా సందిగ్ధాన్నైనా ఎదుర్కోగలరు. మీ ప్రార్థన మీలోని అత్యున్నత మాత్రమే కాక విశ్వంలోని అత్యున్నతత కలుపుతుంది. అది మీకు చిరాకు ప్రమాదకరాల్లో చిక్కుకోకుండా చేస్తుంది. 20 మనసు పనితీరు తగ్గించుకోవటం. ఏంటి అసలు ఇది? నిమ్మన ప్రతికూల శత్రుత్వం లేదా వినాశకర విషయాల నుంచి తమ శ్రద్ధను మళ్లించటానికి గొప్ప శిష్యులు ఈ విధానాన్ని ఉపయోగించేవారు. ఈ తగ్గించుకోవటం వల్ల వారికి నిమ్న తలాలలో జరిగేదంతా ఎరుకలో ఉన్న దానిలో పాలు పంచుకోరు. ఏకాగ్రత సాధనతో ఇది పెంపొందుతుంది. మనసు పనితీరు తగ్గించామంటే ఏకాగ్రతతో సాధన ఇది పెంపొందుతుంది. ఏకాగ్రత ఎట్టొస్తుంది? ఎరుకుండాలి కదా. దాని తర్వాత 21 ఆత్మలో లయం కావటం. మీరు ఎరుక ఆధ్యాత్మిక త్రిమూర్తుల్లో గ్రహించినప్పుడు లేదా ఆత్మలో లయమైనప్పుడు మీరు ఏమాత్రం చిరాకు పడకుండా బయట విషయాలను పరిశీలిస్తారు. దానిని పార్యవస్థత నిర్వాణం లేదా ఆశీర్వాదం అంటారు. అప్పుడు మిమ్మల్ని ఏ శత్రు బాణాలు చేరవు. ఆత్మతో లయం అంటే మనం చేసేదంతా కూడా ఎంతసేపు పర్ఫెక్ట్గా ధ్యానం చేస్తున్నాము, ఎంతసేపు ఆత్మ కావాల్సిన తిండి కూడా విజ్డమే, చేరలేవు. మీలో చెలగరేస్తున్న తుపాలన్నిటిలోనూ పవిత్రమైన ఆస్వాదాన్ని ప్రశ్నిస్తారు. ధ్యానం యోచన ద్వారా ఈ స్థితిని చేరగలరు. ఇది ధ్యాన ద్వారానే ఈ స్థితిని చేరగలరు. 22 కఠోర శ్రమ అంటే విషాన్ని కరిగించి మీ నాడీ మండలం బలోపేతం చేసుకోవడం. కఠోర పరిశ్రమ క్రమంగా మీ గ్రంథుల్లోని విషకారాన్ని తొలగించి కణజాలాల్లో అవయాల్లో ఏర్పడిన నష్టాన్ని పూడ్చే ఉపయుక్తమైన ప్రభావాలను విడుదల చేస్తారు. కఠోర శ్రమ కేంద్రాల్లోని రహస్య ఆరాల్లోని శక్తిని వెలికి తీస్తుంది. రహస్య భండాగారాల వంటి చోట ఉన్న శక్తులు గొప్ప ఒత్తిడి వల్ల మాత్రమే విడుదలవుతాయి. ఆ శక్తులు ఆ వ్యవస్థపై గొప్ప స్వచ్ఛపరిస్తే ప్రభావం ఉంటుంది. కఠోర శ్రమ రోజు యోగా ఇవన్నీ ఉంటాయి కదా, శరీరం కావాల్సినవి అన్నీ కూడా కొంతసేపు అన్నా చెయ్యాలి, దీన్ని కష్టపెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కఠోర శ్రమ. 23 నివాస ప్రాంతాలు తరచూ మార్చాలి. తగాదాలు, చిరాకులు, ప్రతికూల పరిస్థితులు, ఉద్వేగాలు, శారీరక అనారోగ్యాల వంటి ఏర్పడుతున్నప్పుడు ఆ ప్రదేశాన్ని వెళ్ళటం ఎంతో ఉపయోగం. ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉద్వేగాలు, మనసు కరెక్ట్గా లేదు, అనారోగ్యాలు వంటివి ఎన్నాళ్ళు ఉన్నారా, ఇవన్నీ వస్తున్నాయి అంటే ఉపయోగం ఎంతైనా ప్రదేశాల్లో విషకారకం తగ్గుతూ వస్తుంది అన్న విషయం గుర్తుంచుకో. అంటే మారిపోతూ ఉండాలి. ఎత్తైన పర్వతాలు, స్వచ్ఛమైన గాలి, ఎక్కువ ప్రాణశక్తి, మనోశక్తి మోస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. పెద్ద ఎడారులు, సముద్ర ప్రాంతాలకు కూడా అదే ప్రభావం ఉంది. నివాస ప్రాంతం నుండి మారటమే కాక కొన్నిసార్లు అవసరపడితే నగరము, రాష్ట్రము, దేశం కూడా మారాలి. అది భవిష్యత్తులో ఏర్పబడే శారీరక, మానసిక అనారోగ్యాల నుంచి తప్పించి సృజనాత్మకను పెంపొందిస్తుంది. అయితే ప్రదేశం మారటమే ప్రయోజనకరమని భ్రమపడకండి. దీంట్లో ఒకటి ఉంది. ఇది యానిమల్స్లో మీరు ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నారు, మీ స్కూటర్ కానీ దేనికైనా మందలు కనుక యానిమల్స్, గొర్రె ఇటన్నీ వస్తుంటాయి. తరచూ కనుక కానొస్తున్నాయంటే మనం ఎక్కడో చేంజ్ చేసుకోవాలని చేస్తాయి. కళ్ళల్లో కానొస్తున్నా కానీ, లేదు అద్దెకుంటున్నారు, అవసరమైతే చేంజ్ చేయాలి. అక్కడ నీ వర్క్ అయిపోయింది ఆ ఏరియాలో, ఇంకొక ఏరియాకి వెళ్ళిపోవాలి. అంతేగాని అక్కడే అతుక్కొని కూర్చోవాల్సిన పని లేదు. 24 సంతృప్తి. ఇది మీరు అయినా దానికి లేదా మీరు ఉన్నదానికి సంతృప్తి పడటం కాదు,
సంతృప్తి అనేది మీ వ్యక్తిత్వపు పరిస్థితులు వాటి పరిసరాలకి చెందినవి. సంతృప్తి అనేది మీ వ్యక్తిత్వ పరిస్థితులు పరిసరాలకు సంబంధించి మీ ప్రశాంతతకు, ఆత్మ సంధానానికి, భావ్య పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఇబ్బంది కలగని ఆధ్యాత్మిక ప్రశాంతత, సంతృప్తి మీ జీవిత పరిస్థితులు మార్చాలన్న బంధరహిత్యపు మార్గాన్ని ఇస్తుంది. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కలుషితం కానివ్వదు సంతృప్తి. ఎక్కడికన్నా ప్రదేశాలు ఇది చేసినా మరి ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు, కనీసం పౌర్ణమి కన్నా కూడా పిరమిడ్ వ్యాలీకి పోయి ఉండొచ్చు. 6 పౌర్ణమిలు గనక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు 6 పౌర్ణమిలకు ఎక్కడైనా సరే ఒక ఆశ్రమంలో గనక వాళ్ళు సాధన చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న అనారోగ్యాలన్నీ పోతాయి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏ చెత్త విడుదల కాలేదంటే సంచిలో బట్టలు పెట్టుకోవటం. ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, బోర్డన్ ఉన్నాయి, కొటాలు ఉంది, ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి. తర్వాత విజయవాడ దగ్గర ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆ అన్నం పెడతారు, శుభ్రంగా మనం చేసుకొని మంచి సంతృప్తి వస్తుంది, చాలా బాగుంటుంది. 25 ఆనందం. ఆనందంగా ఉన్న వ్యక్తి చిరాకు తిప్పి కొడతాడు. ఆనందంగా ఉన్న వ్యక్తి వాడికి వచ్చిన ఏదైనా ఉంటే తిప్పి కొడతాడు. ఆ వ్యక్తిలో చిరాకు గూడు కట్టుకోదు. అందుకే వ్యక్తులు ఆనందోత్సాహాలతో ఉండాలి. ఈ రెండిటి మధ్య తేడా వివరించడం కష్టమే. ఉల్లాసం అనేది వ్యక్తితో గుర్తించబడిన ఆత్మస్థితి, ఆనందం అనేది వ్యక్తిత్వంలో కూడుకొని ఆత్మస్థితి, మరి దానితో జీవితాన్ని ఆస్వాదించటం. ఆనందకర వ్యక్తులు ఆ పరిస్థితుల్లో ఉండేవారు చిరాకు వలలో పడరు. ఆనందంగా ఉండేవాళ్ళు ఆ పరిస్థితుల్లో చిరాకు వలలో పడరు. బోధకుడు ఆనందాన్ని సృష్టిస్తాడు. ఆరోగ్య, అనుకూలం, ఉద్వేగాలు, సుష్టమైన ఆలోచన ఇచ్చే హృదయాలలో ఆనందం వస్తుంది. ఎట్లా ఇది ఆనందం ఉన్న వ్యక్తి చిరాకుని తిప్పికొడతాడు. దీనికి ఉదాహరణ చూడండి. ప్రేమనాథ్ గారు, బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు ఎన్ని సంవత్సరాల వయసు? కనీసం 75 చాలా పెంచి ఉంటుంది. ఎప్పుడు చిరునవ్వు వస్తానే ఉంటుంది. అట్టటోళ్ళ దగ్గర మనం కొంత చేసామనుకో ఎంత ఆనందం వస్తుంది అసలు. ఎన్నో ప్రశ్నలు దొరుకుతాయి అసలు ఆయన దగ్గర అయితే. అట్లానే మరి మంచి పోషణ ఏంటి? మంచి ఆహారం. పోషణ శరీరానికి అవసరం. బలహీనమైన శరీరం క్రిములు చోటిచ్చి ప్రమాదాన్ని సృష్టిస్తుంది. మన శరీర భావోద్వేగాలు మనిషి యొక్క క్షీణతతో ఈ ప్రమాదం మరింత పోషించబడుతుంది. దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరం సూక్ష్మ మనో శరీరాల ఆరోగ్యాన్ని ఏర్పడుతుంది. దాని ద్వారా చిరాకు వ్యాపించదు. ఆధ్యాత్మిక పదంలో సరైన ఆహారము, వ్యాయామం, చాలినంత నిద్ర, శరీరం పట్ల శ్రద్ధ వహిస్తాడు. మానవాళికి సరైన ఆహారం గురించి తెలియజేయటం శిష్యుల బాధ్యత. ఈ శరీరానికి ఎంత ఇవ్వాలి, ఎంత ఆహారం ఇవ్వాలి, ఎంత వ్యాయామం చేయాలి, ఎంత నిద్ర ఇవ్వాలి. ఇప్పుడు భోంచేస్తున్నాం. ఆ భోంచేసిన తర్వాత సపోజ్ మనం భోంచేసేటప్పుడు ఇప్పుడు మామిడికాయల సీజను, ఏదో మామిడికాయ పెట్టారు, మంచి పచ్చడి, అది కలుపుకొని కొద్ది నెయ్యి పొట్టే కానీ మంచి రుచి వస్తుంది. రుచి రాగానే వదిలిపెట్టేయాలి. ఎప్పుడైతే నోరు రుచి చూశారో ఎమ్మడే వదిలిపెట్టాలి, తినకూడదు అది. కాబట్టి మంచి కూడా ఇచ్చేది. 27 సరైన నిద్ర. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సరైన నిద్ర పోయే సమయము. రాత్రి 10 గంటల నుంచి ఉదయం. ఎక్కువ ఎత్తైన ప్రదేశాల్లో నిద్ర సమయం తగ్గించవచ్చు. నిద్ర పాడైన శరీరం భాగాలు బాగు చేయటమే కాక నరాలు విషంతో నిండి చిరాకు గురి కాకుండా బలోపేతం కావటంలో తోడ్పడుతుంది. చిరాకుతో ఉన్న తల్లి నుంచి పాలు పిల్లలకి హాని చేస్తుంది. చిరాకుతో ఉన్న తల్లి కూడా పాలిస్తే పిల్లలకు కూడా ఇది హాని చేస్తుందంట. విశ్రాంతి అంటే మీ మనసులో మీ ఉద్వేగ భౌతిక శరీరాల్లో సందిగ్ధం లేకపోవటం. అది సంతృప్తి, ఉల్లాసం, స్థితి, ఐక్యత, సమతాలు స్థితి, పరిశ్రమలు విశ్రాంతి ఉండగలటం. అది సందిగ్ధంగా ఆకాంక్షతో ఉండేది. విశ్రాంతి అనేది మనతో మనం ఇతరులతో నిజాయితీగా ఉండటం, సామర్థ్యం, స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండటం, హానిరహితం, మార్పు చెందని వాస్తవంలో మిళితం కావటము. తర్వాత శక్తిని పొదుపు చేయటం. భౌతిక ఉద్వేగ మనోస్థాయిలో అంత లైంగికత వల్ల శక్తి వృధా అయి నాడీ ప్రవాహాల విషయాలు స్ఫటికరిస్తాయి. లైంగికత ప్రతిచర్యలు అలవాటు, చిరాకు కారణాలు. వ్యక్తులు తమ శక్తుల్ని ఉపయోగించి నిరాశ, చిరాకుల నుండి బయటపడాలని ప్రయత్నిస్తారు. కానీ వారి శక్తిని వాడేయటం వల్ల మరో పెద్ద వలలో ఇరుక్కుంటారు. ఉన్నత దర్శనాలు,
సేవా ప్రణాళికలతో శక్తిని పొదుపు జరుగుతుంది. 29 క్రమబద్ధత చిరాకును నిరోధిస్తుంది. చాలా మంది తాము ఏదైనా కోల్పోయామన్నప్పుడు, దేనిని ఎక్కడ పెట్టారో జ్ఞాపకం లేనప్పుడు, వారి పరిసరాలు అమెరికల్లో లేనపోతూ చిరాకు పడతారు. క్రమబద్ధత ఉన్నారు అస్తవ్యస్త పరిసరాలు చూస్తే చిరాకు పడతారు. అంటే ఏదైనా వస్తువుల పైన ఏదైనా పైన ఎమ్మడే ఒక చిరాకు. అయితే మరో సంగతి, క్రమబద్ధత లేని వారు సాధారణంగా చిరాకు గురై విషాన్ని పోగు చేసుకుంటారు. అది వారిని బద్ధకస్తులు చేస్తుంది. ఏంటది? క్రమబద్ధం లేకపోతే ఎక్కడన్నా చిరాకు నిరోధి. చాలా మంది ఏదైనా కోల్పోయినప్పుడు దేన్ని ఎక్కడ పెట్టారో, దీనికి ఒకటి ఉంది పాయింట్ గుర్తు చేసుకోండి. ఏ వస్తువు అయినా మీ ఇంట్లో కానీ కాన్ రావట్లేదంటే పుస్తకం పెన్ను ఉన్న రాసుకోండి. అది రన్నర్ గైడ్స్, ఆర్కేంజల్ రన్నర్ గైడ్స్ అని ఆహ్వానిస్తే ఆ వస్తువు ఎక్కడున్నా కూడా మీకు చూపిస్తారు. గుర్తుంచుకొని రాసుకోండి. ఏ ఇంట్లో ఏ వస్తువు పోయినా ఆర్కేంజల్ రన్నర్ గైడ్స్ మాస్టర్ ఆహ్వానించి అది మాకు చూపిమంటే విత్ ఇన్ 5 minutes లో మీకు చూపిస్తారు. అది గుర్తు పెట్టుకోండి. ఆ ఒక్కటి. 30 ఓర్పు చిరాకి గొప్ప కవచం. ఓర్పుతో ఉండటం నేర్చుకుంటే 90% చిరాకు మూలాలను వదిలినట్టే. ఓర్పుతో భవిష్యత్తులో అనంత సామ్రాజ్యాన్ని చేరవచ్చు. ఉందా ఓర్పు? కాసేపు ఉంటుందో నాకు తెలిసినంత వరకు, ఆ 1 సెకండ్ కూడా ఉంటుందో లేదు. ఓర్పుతో ఏ విధమైన చిరాకనైనా అధిగమించవచ్చు అని తెలుసుకోవటం ఎంతో భారాన్ని తొలగిస్తుంది. గాఢ ఓర్పు ఒక శక్తివంతమైన విరుగుడులా పనిచేసి విషాన్ని కూడా. అయితే ఓర్పు అంటే అనుభూతి లేకపోవటం. ఓర్పు అంటే అనుభూతి లేకపోవటం. ఓర్పు ఎరుకుతో కూడిన ఒత్తిడి, చీకటికి వ్యతిరేకమైనది. అనుభూతి లేని ఓర్పు. మార్మిక బోధనలు ఓర్పు గొప్ప స్థానం ఇవ్వబడింది. ఓర్పును పెంపొందించడానికి ప్రత్యేక పరిస్థితులు సృష్టించబడి తూర్పు దేశాలు చెందిన ఒకనొక గురుకులంలో ఓర్పు కోసం ఈ క్రింద శిక్షణ ఇవ్వబడింది. ఏంటి రాసుకోండి. ప్రతిరోజు ఆనందంగా ప్రేమతో 2 మైళ్ళు నడవాలి. బి, ముందుగా కొన్నాళ్ళు 2 మైళ్ళు నడవాలి, తర్వాత 3 మైళ్ళు, ఆ తర్వాత 5 మైళ్ళు. విసుగు లేకుండా విధంగా 6 నెలలు కొనసాగించాలి ఓర్పు రావాలంటే. సి, భోజనాలు బల్ల వద్ద అందరూ భోజనం చేస్తుండగా మీరు ఆనందంగా వైదొలగాలి. ఎక్కడన్నా భోజనం చేసేటప్పుడు చిరాకులే ఆనందంగా వైదొలగాలి. ఏది ఓర్పు కావాలన్నప్పుడు. డి, ఏ రకమైన తాత్కాలిక ఆనందమైన వాయిదా వేయకండి. ఒక ఆనందం కావాలి, రేపు చూద్దాం కూడా వాయిదా వేయకండి. క్లిష్ట పరిస్థితుల్లో మౌనంగా ఉదాసీనంగా ఉండండి. ఎఫ్, అంతర్భావ్య నిరాకరణ సాధన చేయండి. జి, కొన్ని ఉత్తేజక పరిస్థితుల్లో వ్యక్తులు మరి వస్తువులతో మీ ప్రతిస్పందన వాయిదా వేసే పవిత్ర కాపాడుకోండి. హెచ్, కొన్ని రోజులు తాళం వేసుకొని ఇంట్లో ఉండి ఒంటరితనాన్ని నిరాశను భావించకుండా ఉండటం సాధన చేయండి. ఐ, కష్టమైన పనిని తీసుకొని పూర్తి శ్రద్ధతో పూర్తి చేయండి. పూర్తి అయిన వెంటనే దాన్ని పాడు చేసి మళ్ళీ చేయండి. అత్యంత చురుకైన బిడ్డను అతనం చేసిన కోపగించుకోకుండా పెంచుకోండి. పిల్లల్ని కోపగించుకోకుండా పెంచుకోండి. మీ కుటుంబము, స్నేహితులు అందరి పట్ల మీ ప్రతిస్పందనలో ఓర్పుని సాధన చేయండి. ప్రజలు వస్తున్నామన్న సమయానికి ఆలస్యంగా వచ్చినా లేక తమ మాట నిలబెట్టుకోకపోయినా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించండి. మొత్తానికి మీ ఓర్పు అలవర్చుకోండి. మీ అనంతపు భావన విస్తరించుకునే కొద్దీ మీలో ఓర్పు పెంపొందుతుంది. చిరాక అసనంతో ముడిపడి ఉంది. అసనంతో మీ వ్యవస్థలో ప్రమాదాలు పెంచుతుంది. మణిపూరక నుంచి అసనం లైంగిక అవయవాలు, శరీరపు అంచులు చిరాకు వ్యాపిస్తుంది. ఈ మణిపూర చక్రం కాడ ఇదంతా వ్యాపిస్తుంది. 31 చైతన్య విస్తరణ. గొప్ప కిరణాలు మన వ్యవస్థలో చొచ్చుకొని వచ్చి జీవిత సముద్రపు అలలతో ప్రభావితం కాకుండా చూస్తుంది. చైతన్యం విస్తరణ ద్వారా మనం వేర్పాటు కోణాలు మరి ఆసక్తుల వల్ల ఏర్పడిన చిరాకు ఎదుర్కోగల చిరాకు ఏర్పడుతుంది. దగ్గర బంధువులు చైతన్య విస్తరణ వేర్పాటు ఖాళీలను పూరించి చిరాకు మూలాలు నిరోధిస్తుంది. మరొక మతం ఉండటం వలనో లేదా మన మతం గురించి వేరే అన్యాయం చేయటం వలనో మరో దేశం లేక మరో ఆసక్తి ఉండటమో చిరాకు కారణం. చైతన్య విస్తరణ ఆ విధమైన చిరాకు మూలాన్ని వ్యక్తి ఐక్యతను నడిపిస్తుంది. 32 అన్ని వైపుల నుంచి అనేక విధాలు దాడులు వస్తున్నప్పటికీ మీరు గాయపడకుండా నిలిచి ఉండే ఆధ్యాత్మిక సామర్థ్యమే వినయం. ఆ వినయ దుష్టత్వాన్ని నిరోధించదు, కానీ దాని మూలాన్ని, దాని కారణాన్ని తొలగించుకోండి. వినయం ఉండటం బలహీనత కాదు. వినయం అనేది గొప్ప శక్తి. వివేకాలు కలిగి ఉండటం వల్ల ఏర్పడే లక్షణం. ఉద్రేకంతో ఉన్నవారి చేతులు చల్లబడే వరకు వినయశీలురు వాటిని పట్టుకొనే ఉంటారు. వినయం అనేది గాలులు దాడులతో పోల్చలేది గొప్ప పర్వతం. సర్వ వివేకానికి శక్తి మూలం. పరమాత్మ అని తెలుసుకున్న వ్యక్తి
వినయంతో ఉంటాడు. 33:6 బయట నిద్ర. చంద్రుడు లేకపోవటం, అమావాస్య కానీ పూర్ణ చంద్రుడు కానీ మరి నాడీ మండలోకి ఎంతో ప్రయోజనకరమైన అది చిరాకు తగ్గిస్తుందంట 6 బయట ఉన్నప్పుడు. రచనలు మన ధ్యాన యోచన ద్వారా వాటిని కూడగట్టుకొని శరీరంలో ప్రమాదక విషయాన్ని వెలిపరచవచ్చు. భవిష్యత్తు దర్శనాలపై కేంద్రీ వాళ్ళు ఫలితం పొందగలరు. 34 సాహసం. సాహసోతమైన చర్యల ద్వారా ప్రాణశక్తులు పెంపొందుతాయి. తమ అంతరంలో శక్తి యొక్క గాఢ కేంద్రీకరణ ఉన్నత సృజనాత్మక మరి త్యాగపూర్వకమైన సేవలకు వెళ్ళిపోనిస్తే నీలం ఎరుపు జ్వాలల్లో మన ఆరాలోకి మనోశక్తి వెళ్ళిజల్లుతుంది. ఈ శక్తి మన చుట్టూ ఒక కవచాన్ని నిర్మించి చిరాకు ప్రమాదకర భయాలను దాడుల నుంచి తగలబెడుతుంది. సందిగ్ధ స్థితిలో మనోశక్తి చర్య ప్రారంభించలేదు. అయితే ఆత్మ సహనంతో మనోశక్తి శక్తివంతమైన జ్వాలల నుండి చుట్టుముట్టుతున్న దుష్టత్వం నుంచి కవచాలుగా రక్షిస్తుందని ఒక మహర్షి చెప్పాడంట. 35 ప్రశాంతత అనేది అంతర నిర్దేశం ముగిన ఆయన ఉనికిలో ఉండటం ధోరణి ఆత్మ మరి మాస్టర్ల కోణం నుంచి జీవితాన్ని దర్శించేది చేస్తుంది. మీ ఆత్మలో స్థిరంగా ఉండే సామర్థ్యం జీవితపు వ్యర్థ ఆసక్తుల్లో బంధురహిత్యమే ప్రశాంతత నిలిపి ఉంచుకోవాలి. ఈ భావన చిన్న వ్యర్థ చిరాకుల వినాశకాలు అనుమతించవద్దు. ఇది 35 ప్రశ్నలకి విరుగుడికి వీటిని అన్నిటిని కూడా ఏది అవసరము ఎప్పుడు ఏది ప్రతి సెకండ్ కూడా మనం మాయలో పడతాము. ఇది ఇంతటితోటి ఇంకా అంటే మీకు నిన్న ఇవాళ చెప్పింది ఒక 40 పేజీల వరకే చెప్పాను. ఇంకొక 20 పేజీలు ఉంది. చూద్దాం, ఇంకొక రోజు ఇస్తే దాన్ని ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో తెలుసుకోవాల్సిన బయటపడాల్సింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా వివరించారు. ఈ డాకమ్ గారిది ఇరిటేషన్ అనే పుస్తకంలో ఇచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే ప్రతి ఒక్కరికి అన్వయించుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎంత అద్భుతంగా ఇప్పుడు కాలానికి ఈ పరిస్థితులకైతే అది మరీ అవసరము. ప్రతి ఒక్కరికి మెయిన్ లేకపోవడం అనేది ఓర్పే. ఆ ఓర్పు అనేది ఉంటే ఎంతైనా సరే అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, ఏదైనా కానీ ఫస్ట్ లేనిది ఓర్పు. ఆ ఓర్పు లేకపోవడం వల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. ఇరిటేషన్ అనేది నెంబర్ 1 ప్లేస్లో పోయి నిలబడిపోయింది అనమాట. అందుకోసమే మనము ఈ ధ్యానం చేయడం అని కానీ ఈ ఓర్పు అనేది తీసుకోవాలి. అది చేయడం వల్ల ఇవన్నీ కూడా వస్తాయి అని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. కోపము, చిరాకు ఇదంతా తగ్గుతుంది ఇది చేయడం వల్ల, ఈ సాధన చేయడం వల్ల. అందులో చెప్పిన ప్రతి పాయింట్ కూడా అద్భుతంగా ఉంది. గులాబీ వాసనలను తీసుకోండి, ఎందుకంటే ఆ పర్ఫ్యూమ్ ఆ స్మెల్ చూడడం వల్ల కొంచెం మంచిగా బాగా అనిపించేస్తుంది. ఎంత ఇరిటేషన్లో ఉన్నా కూడా తగ్గిపోతుంది అనేసి ఆ చెట్ల నుంచి తీసుకోమన్నారు. అలాగే వాకింగ్ కానీ శరీర వ్యాయామం కానీ ఇవన్నీ చేయడం వల్ల కూడా మనలో ఉన్న ఇబ్బంది ఏదైతే తగ్గుతుందన్నారు. అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు కానీ ఏదైనా సరే ప్రతి పాయింట్ 35 పాయింట్లు, 35 అమూల్యమైన ఆనిముత్యాలు అంత అద్భుతంగా వివరించారు. దాన్ని వాళ్ళు రాసిన దాన్ని మీరు ఒక్కొక్క పాయింట్ చక్కగా అరటిపండు అలా ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పేశారు అనమాట. అంతే అద్భుతంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా అంటే నమస్కారం మేడం. ఇది నేను 40 రోజుల నుంచి ఉదయం సాయంత్రం చదువుతా. 40 రోజుల నుంచి చదువుతున్నాను. చదవాల్సిన పుస్తకమే సార్. కానీ ఇది చెప్పాలి అనే ఒక తపన ఏర్పడింది లోపల. ఏదైనా చెప్పాలి అంటే ఈ చిరాకు లోపల ఇన్ని శరీరాలు డ్యామేజ్ చేస్తుంది అనేది తెలియదు ఎవరికి. శరీరాలు డ్యామేజ్ చేస్తుంది. ఈ కలుషితం ఉన్నత లోకాలు పారి పైకెళ్ళి రివర్స్ వచ్చి ఈ శ్వాస ద్వారా ఈ గాలి కూడా గందరగోళం చేస్తున్నది తెలియదు కదా. కాబట్టి ఎన్నో విషయాలు మనకు చాలా అద్భుతంగా చెప్పారు. తారకారాముకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా, మరి పత్రి సారు అల్లుడైన స్వాధ్యాయ యోగ శ్రీనివాసులు రెడ్డి గారికి, మరి అనువాదకర్త అయిన ఉయ్యూరు సొన్నలత మేడం గారికి, మరి ఎంతో మంది పత్రి సార్ ఇంతమందిని ఈ భూమి మీదకి మొన్న స్వర్ణమాల పత్రి మేడం గారి పుస్తకం రిలీజ్ అయింది, స్వర్ణామృతం పత్రి. దాంట్లో రాస్తుంది మేడం చెప్పింది,
పత్రి సార్ దగ్గర వచ్చి నిలబడారు అంటే మిమ్మల్ని చూడటం కాదు, మీలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్లానెట్ నుంచి వచ్చారు, ఏ వర్క్ కోసం వచ్చారనే చూస్తాడంట. చూసి ఒక్కోళ్ళకి ఒక్కొక్క బాధ్యత అప్పచెబుతాడంట ఆయన. మొన్న చెప్పాను నేను అన్నమాట, ఒక సెక్షన్ లో ఒక 4 పార్ట్లు చెప్పాను అనమాట. మోక్షం అంటే ఏంటి మేడం చెప్పిన పాయింట్లో, అది ఓన్లీ పిరమిడ్ వ్యాలీలోనే దొరుకుద్ది, బయట దొరకదు. 450 పేజీల పుస్తకం అది. కాబట్టి 200 రూపాయలు. ఆన్లైన్లో 60-70, నేను 26 రిలీజ్ అయింది, 28 నా దగ్గరికి వచ్చింది. ఎమ్మడే నేను చదివానంటే ఎక్కడో చాటు కక్కేయాలి మేడం, అది చెప్పండి నాకు నిద్ర పట్టదు. అది అద్భుతం. మేడం, అది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఇంత మాకు మీ ద్వారా ఎంతో మందికి నేను ఏ జన్మలోనో నా బోధన ఆపుంటాను, ఈ జన్మలో నాకు తెలుసుకున్నంత ఆవగింజంత జ్ఞానాన్ని నేను అందరికీ బోధించుకుంటాం. అంటే నేను వచ్చింది థైరోస్టార్ వరల్డ్ నుంచి వచ్చాను, నాకు తెలుసు. ఓన్లీ స్ప్రెడ్డింగ్ కోసం నేను వచ్చాను, నాదంతా స్ప్రెడ్డింగ్ ఈ భూమి మీద. కాబట్టి నా జీవితం ఏంటో నేను తెలుసుకొని నేను 2011లో వచ్చాను, ఇప్పటికి 14 సంవత్సరాలు ఈ ప్రయాణంలో వచ్చి పిరమిడ్ సొసైటీలో ఉన్న ప్రతి పుస్తకం చదివి పిప్పి చేసి ఇప్పుడు 1500 పుస్తకాలు నా దగ్గర. అద్భుతం. అన్ని పుస్తకాలు చదివేస్తాయి, ఏ పుస్తకం వదిలిపెట్టన్నమాట. కాబట్టి అది చదవటమే, ఇక్కడ ఏమి లేదు. మనము భగవంతుడుగా తయారు కావాలంటే జ్ఞానమే, అంతమించి ఏమీ లేదు. ఆ జ్ఞానం పరిపూర్ణతం అయితే నీ కాళ్ళకి చక్రాలు వస్తాయి. ప్రకృతి ఎక్కడికెక్కడికో లాకపోద్ది. నాది వినకుండా నేను బెంగళూరు వచ్చాను, కానీ నేను ఇక్కడ కూర్చొని కూర్చోట్ల, నా పుస్తకాలు చదువుతాను, ప్రతిరోజు 10 మందితో మాట్లాడతాను, వాళ్ళకి ఏదన్నా కావాలంటే చెబుతుంటాను, నేను ఎమ్మడబడి క్లాసులు అడుగుతుంటా. మరి ఏం చేయాలి కూర్చుంటే? కాబట్టి అందువల్లే మీ ఎమ్మడబడి ఒకసారి నెల క్రితం సరే అని మళ్ళా మీరే ఫోన్ చేశారు. మీ సార్ని మొన్న పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమి అప్పుడు కలిశాను. థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. గుర్తు చేసుకున్నా, మరి పరిచయం చేసుకోవాలి కదా. అది లాస్ట్ ఇయర్ కలిశాను, ఈ సంవత్సరం కలిశాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మీకు అంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. తిరిగి మనము నెక్స్ట్ మంత్, అంటే ఈ మంత్ లో షెడ్యూల్ తక్కువ ఉండడం వల్ల 2 క్లాసులు ఇవ్వడం జరిగింది. మిగిలిన ఏదైతే ఈ పుస్తకం ఉందో దాన్ని తిరిగి మళ్ళీ మనం కంటిన్యూ చేస్తామండి. మీకు ఎప్పుడైనా సరే ఏది కావాలన్నా, చేతి విజ్ఞానం కావాలన్నా, రామ్తా విజ్ఞానం కావాలన్నా, స్పిరిచువల్ టాబ్లెట్ అనారోగ్యాలకు ఎందుకు వస్తాయన్నా, ఎనీ సబ్జెక్ట్ మీకు మాస్టర్ దొరకలేదు అని అంటే నాకు ఫోన్ చేయండి, మీకు ఎందుకు. ఎమ్మడే నేను ఆయుధం తీసుకొని మీ దాంట్లో దూరతాను, ఎమ్మడే చెప్పేసేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఎనీ టైం 24 hours ఎప్పుడు కూడా మా తలుపులు తెరిచుంటాయి. మీరు ఎప్పుడైనా మా గృహంలోకి రావచ్చు, అడగచ్చు, మీకు మేము బోధన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మహావతార్ ఫౌండేషన్ లో ఒక మెంబర్ అయిపోయినట్టే. చక్కగా ఎప్పటికీ కూడా మీ సెషన్ ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఏం మార్పు ఉండదు. ప్రతి సెషన్ లోనూ ఒక్కొక్క టాపిక్ మీ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇంత చక్కగా ఇంత అద్భుతంగా వివరిస్తున్నారు. ఇది ఒక్కసారి విని మర్చిపోదాము అనేది కాదండి. ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది, అంత అద్భుతమైన సబ్జెక్ట్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు విన్నా తప్పు లేదు. ఈ పుస్తకం తెప్పించుకొని రోజు చదివినా కానీ తప్పు లేదండి. అంత మార్పులు వస్తాయి ఇవి చేయడం ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకాన్ని తెప్పించుకొని ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కూడా అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మీ దగ్గర గ్రూప్లో ఎంతమంది ఉన్నా అందరికీ పంపించండి ఈ వీడియో. అంత అద్భుతమైన టాపిక్, అంత అద్భుతమైన సబ్జెక్టు అందరికీ చేరాలి. ఇది ఈ జ్ఞానం అనేది అందరికీ అందాలండి. కాబట్టి అందరూ కూడా దీన్ని ఎంత వీలైతే అంత ప్రచారం చేయండి. ఇంకొకటి ఒక ముఖ్య సూచన, మహతార్ బాబాజీ ఫౌండేషన్ ద్వారా నేను వారికి ఈ 16 పాయింట్లు ఆడియో చేశాను, కావాలన్నా మీకు ఇస్తాను. ఏది ఫస్ట్ 16 పాయింట్లు మీకు ఇస్తాను. ఎనీ టైం ఏది కావాలన్నా, మీ ఒక మంచి స్నేహితుడు మహతార్ ఫౌండేషన్ లో ఉన్నాడు, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి డిస్టర్బెన్స్ లో ఉన్నా నన్ను కాంటాక్ట్ కాండి, ఇమ్మీడియట్లీగా మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. తిరిగి
మనం ఈ దీన్ని నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేద్దామండి. ఆ, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన సార్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ సార్. రేపటి సెషన్లో కలుసుకుందామండి. ఎవరికి సెలవు. ధన్యవాదాలు.